నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వివాహం అనేది చాలా చాలా బ్యాలెన్స్డ్ గా మనం చేసుకోవాల్సినటువంటి విషయం. అదే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా డెఫినెట్ గా రకరకాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తుంటారు. అయితే వివాహం అని అంటే అదేమి అలవాటున్న పని కాదు కదా. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా డీల్ చేయాలో తెలియదు. తల్లి ఖచ్చితంగా చెప్పాలి, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చెప్పాలి ఎలాగాని. కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా మారిపోయింది. ఏ చిన్న విషయం వచ్చినా కమాన్ పెట్టి బేడా సర్దుకో ఇంటికి వచ్చాయని చెప్పే తల్లిదండ్రులే ఉన్నారు. వాళ్ళని కూడా తప్పు పట్టలేం పరిస్థితి. ఎందుకంటే గారాబంగా పెంచుకున్నారు ఒకళ్ళో ఇద్దరు. ఇదివరకంటే గంపడి మంది పిల్లలు వాళ్ళని. సరే, ఎవరిని తప్పు పట్టే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ప్రేమ అటువంటిది. ప్రేమ ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటుంటారు. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ గా మనం డీల్ చేయాల్సి అటుపక్క ఫ్యామిలీని ఇటుపక్క ఫ్యామిలీని కూడా. అది మన బాధ్యత. అయితే ఏ నక్షత్రాల వాళ్ళు ఆడపిల్లలు ప్రత్యేకించి బ్యాలెన్స్డ్ గా ఉంటారండి. వివాహం అయిన తర్వాత అటు పుట్టింటిని కానీ ఇటు అత్తింటిని కానీ చాలా చక్కగా డీల్ చేసేవాళ్ళు ఏ నక్షత్రాల వాళ్ళు అయి ఉంటారు మీ రిసర్చ్ ప్రకారం? మీరు ఒక్కసారి. తప్పకుండా చెప్తా. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు మనకి ఈ బ్యాలెన్సింగ్ అవసరం లేదు, కానీ ఇప్పుడు కంపల్సరీగా బ్యాలెన్సింగ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద విషయం అనేది బయట నుంచి చూసేవాళ్ళు తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మ ఏడిచాం అనుకోండి, ఆ ఏడుపుకి కలిగిపోతాం మనం. అమ్మో తట్టుకోగలరా, అది ఎందుకు వేసింది అక్కడ రీజన్ మళ్ళీ అంతా ఓపిక్ గా విని కనుక్కుంటే ఏమంటే ఏం లేదు, నా బాగా తయారై సెల్ఫీ దిగాను, మా వారు లైక్ కొట్టలేదు అన్నారు అనుకోండి. ఇక్కడ తల్లి గుండె ఏమైపోతుంది ఈ లోపు? లైక్ డిస్లైక్. అసలు ఒక్క మెసేజ్ పెట్టలేదమ్మా, పొద్దున్నుంచి ఏం మాట్లాడలేదమ్మా అని చెప్పి ఏడిచింది అనుకోండి. అంతే ఎమోషనల్ గా పిల్లల్ని దాచ్ చేస్తారు. ఒకే పిల్లలు అంటే గారాబం అని కాదు, కానీ ఒకే సింగిల్ చైల్డ్ ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల కొంతమంది ఆ పిల్లలు అలా సెన్సిటివ్ గా మారిపోతున్నారు. ఇంకో రెండు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు ఎవరితో రిలేట్ అవుతున్నారు? అమ్మమ్మలతోటి, నాయనమ్మలతోటి. సో అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే ఇంకొంచెం వాళ్ళకి కొంచెం ఎమోషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అని నేర్పిస్తారు. కానీ ఆయమ్మలతో పరమేశ్వరులతో ఉంటే వాళ్ళ ఎమోషన్ ఏం కంట్రోల్ చేయని చెప్పరు కదా. కావాల్సిన ఫుడ్ పెడతారు, వాళ్ళు లేడీస్ ఎత్తుకుంటారు, లేకపోతే ఏదో బొమ్మలు చూపిస్తారు. అంతేగాని అదే అమ్మమ్మ నాయనమ్మ అనుకోండి, ఏం కావాలన్నా నీకు, మరి అమ్మకి ఇప్పుడు బోల్డ్ పనులు ఉంటాయి కదా నాన్న అని ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళ రోజున? లేరు కదా. అలా లేకపోవడం వల్ల బ్యాలెన్స్ మిస్ అయిపోతున్నారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క మనిషి బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ పని దేనివల్ల మనం ఇంత డిస్కస్ చేస్తాం, అసలు ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఫోన్ చేయాలి? తిన్నావా అమ్మాయి, ఏం చేస్తాం, తల్లి ఫోన్ చేస్తుంది, తిన్నానమ్మా, టిఫిన్ చేస్తానమ్మా, ప్లేట్ కడిగి పెట్టాను అని ఫోన్ చేస్తాను. ఇది కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ విషయాలు ఉంటే మాట్లాడుకోవాలి. ఇలా బ్యాలెన్స్ మన పిల్లలకి నేర్పించాలి, లేదా వీళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులకి అవగాహన లేదనుకోండి, పిల్లలే నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని నేర్చుకుంటారు పిల్లలు ఇవాళ రోజున. పాపం తల్లిదండ్రులకి ఏం తెలియని వాళ్ళు పల్లెటూరు నుంచి బయటకు సిటీలో వచ్చి వీళ్ళు ఉద్యోగాలు చేసి వీళ్ళు సాధించుకొని మేము చెప్తున్నాం అమ్మా నువ్వు నమ్ము అంటే వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు. అలా వీళ్ళు నేర్చుకోవాలి. అలాంటి బ్యాలెన్స్ నక్షత్రాలు బేసిక్ గా బ్యాలెన్సింగ్ చేసే నక్షత్రాలు ఉన్నాయి నాన్న. ఎన్ని ఉన్నాయండి? 5-6 ఉన్నాయి. 5-6 ఉన్నాయి. సూపర్. సో అయితే వీళ్ళలో బాగా పర్టికులర్ గా బై డిఫాల్ట్ అంటే పుట్టినప్పటి నుంచే బ్యాలెన్సింగ్ మనుషులు వీళ్ళు. అంటే కొత్తగా ఇది నేర్చుకోవడం అలా కాదు, పుట్టుకతోటి ఆ బ్యాలెన్సింగ్ ఉన్న మనుషులు ఈ నక్షత్రాలు అన్నమాట. సో ఈ నక్షత్రాల్లో బ్యాలెన్సింగ్ ఉండే నక్షత్రాలు ఫస్ట్ నక్షత్రం పునర్వసు నక్షత్రం. పునర్వసు సూపర్, చాలా బ్యాలెన్స్ నక్షత్రం. చిన్నప్పటి నుంచే దానికి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది. నేను ఈ చదవాలా, చదివేస్తాను, ఇది చదువుకోవాలి, నేను చదివితే కానీ మా ఇంట్లోని అభివృద్ధి ఉండదు నాకు అని కూడా చదివిస్తుంది. లేదు పర్వాలేదు మా అమ్మ నన్ను చెప్పినట్టు వినాలి అంటే వింటుంది. సో ఈ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే అత్తిల్ని పుట్టిల్ని రెండు బ్యాలెన్స్ గా చూసుకుంటారు. ఏమండి మీ అమ్మగారు ఎంతో మా అమ్మగారు కూడా అంతే, మీకు నాకు కూడా అంతే, అత్తయ్య గారు ఎంతో మా అమ్మ అంతే, నాకు మా అమ్మతో సమానం అత్తయ్య గారు కూడా అని భర్తకు కొంచెం చెప్పగలిగిన శక్తి ఉంటుంది వీళ్ళకి. సో అంత బ్యాలెన్స్ చేసే నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం. తర్వాత నక్షత్రం కృత్తికా నక్షత్రం. బ్యాలెన్స్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు బ్యాలెన్స్ చేయరు? మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ వాళ్ళని పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉండొచ్చేమో, కానీ బ్యాలెన్సింగ్ నక్షత్రాలు బై బర్త్ వీళ్ళు బ్యాలెన్సింగ్ నక్షత్రాలు. ఇప్పుడు ఒక లక్షణాలు కొన్ని ఏంటంటే ఇప్పుడున్న పేర్లు నెంబర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ ఆ అగ్రెసివ్నెస్ వస్తుంది. అంత ముందు అలా ఉండేవి కాదు కదా, ఆ నక్షత్రం వాళ్ళు అలా ఉండేవాళ్ళు. అగ్ని నక్షత్రం కాబట్టి అగ్రెసివ్ గా డెఫినెట్ గా ఉంటారు అనేది వింటూ ఉంటాం.
ఏముండదు నాన్న, ఏముండదా? ఉండదు. అగ్రెసివ్ గా ఉంటారా? అగ్రెసివ్ గా ఏముండదు. అది అలా అలవాటు చేసేస్తే మేము అగ్రెసివ్ గా ఉండాలేమో అనుకుంటారు పాపం. ఏం కాదు, వాళ్ళు చాలా బ్యాలెన్స్ ఉంటారు. అగ్ని ప్రతిదీ ఏంటంటే బ్యాలెన్స్ చేసేదే ఆ నక్షత్రం. అవును. సో కృత్తికా నక్షత్రం కానీ, ఉత్తరాష నక్షత్రం కానీ, ఇవన్నీ రవి నక్షత్రాలు ఏంటి మకర రాశిలో ఉంటాయి కొన్ని, ఇలా చెప్తుంటారు కానీ ఏం కాదు అవన్నీ. మెయిన్ బేసిక్ ఏంటంటే వీళ్ళకి బాగా అవగాహన చిన్నప్పటి నుంచే ఉంటాయి, మెచ్యూర్డ్ పర్సన్స్. అందువల్ల ప్రతి విషయాన్ని స్పందిస్తారు. ఆ స్పందించేది అది అగ్రెసివ్ గా మార్చేస్తారు. ఇప్పుడు అబ్బాయి మాట్లాడితే తప్పులేదు, అమ్మాయి మాట్లాడితే అది అగ్రెసివ్ అయిపోయింది. అదే అబ్బాయి గట్టి మాడితే అమ్మ వాడు చాలా కోపిష్టం, వాడు బాగా మొండి వాడు అలాగే మాడతాడు. అదే అమ్మాయి మాడితే అమ్మో దాంతో ఎవరు పడతారే అని అంటారు. సో కారణం ఏంటి, అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ ఇక్కడ వీళ్ళు చూసారు. కానీ కానీ ఇక్కడ నక్షత్రం వరకు వాళ్ళు బ్యాలెన్స్, ఏ విషయమైనా తొందరగా స్పందించి మాట్లాడతారు. శతభిష నక్షత్రం. నెక్స్ట్ శతభిష నక్షత్రం. సో వీళ్ళు కూడా బాగా బ్యాలెన్స్ చేస్తారు. తల్లి కోప్పడినా, ఒకవేళ భర్త కోప్పడినా, ఏమండి మా అమ్మకి తెలియక పాప ఆవేశంలో మాట్లాడుతుంది, కానీ మా అమ్మకి నన్ను ఏంటంటే ప్రేమ అమ్మతో మాట్లాడుతుంది, మిమ్మల్ని అగౌరవపరిచి మాట్లాడడానికి కాదు. ఏంటి మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారో అన్నారు అనుకో, వెంటనే వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. వెంటనే ఎంత బ్యాలెన్స్ చేస్తారంటే ఆవిడకి నా మీద ప్రేమ అండి, ఆ ప్రేమ మీకు కోపంగా కనిపిస్తుంది. మీరు నా వైపు చూడండి, నా సైడ్ లో ఉండి ఆలోచించండి. ఒకవేళ మీ అమ్మగారు మీ గురించి నా అలా మాట్లాడాను అనుకోండి, నేను మీ అమ్మగారిని తప్పుగా అర్థం చేసుకోను, మీ మీద ప్రేమ ఆవిడకి ఎక్కువ, అందుకని ఆవిడ ఒక మాట ఎక్కువ అడుగుతుంది నన్ను, నేను ఆన్సర్ చెప్తాను. ఇబ్బంది మీరు అలా ఆన్సర్ చెప్పారు, అట్లా బ్యాలెన్స్ అలా బ్యాలెన్స్ చెప్పేవి చెప్పిస్తారు కూడా, అలా మీరు బ్యాలెన్స్ అవ్వండి అని చెప్తారు కూడా, మొహమాటమే లేదు. ఏంటి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం ఇది ఖచ్చితంగా భర్త భార్యని చూసినా చూడకపోయినా వీళ్ళు పుట్టింటిని అత్తింటిని సమానంగా చూస్తారు. ఒకవేళ చాలా మందికి ఏంటంటే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో అబ్బాయికి సంపాదన ఉండదు, సంపాదన లేకపోయినా ఈమె సంపాదిస్తుంది అనుకో, భర్తకి సమానంగా ఇస్తుంది, అత్తగారికి సమానంగా ఇస్తుంది. ఎందుకంటే నాకు ఆవిడ కనిచ్చింది కదా మా ఆయన్ని. సో నా జాతకం బాగుంటే ఆయన సంపాదించేవాడు, నా జాతకం బాగా కనుక సంపాదించేది. దానికి నేనేం చేస్తాను, దానికి ఆయన ఏం చేస్తాను, దీంట్లో నా జాతకం చూసుకోవాలి కదా నేను అని అనుకునే లక్షణం ఈ పూర్వాషాఢ నక్షత్రం. సో బ్యూటిఫుల్. ఇట్లా ఎవరుంటారు, చాలా తక్కువ మంది, కానీ వీళ్ళు బ్యాలెన్స్ గా పాపం మెయింటైన్ చేయగలుగుతారు. ఈ ఆడపిల్లలు ఇలాంటి నక్షత్రాల్లో అంటే పూర్వం ఏంటంటే కుటుంబాన్ని చూసి పెళ్లి చేసేసుకునే వాళ్ళు, అమ్మని చూసి కూతురు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్మ అంత శాంతి స్వరూపంగా ఉంది, ఆవిడ చక్కగా నిదానంగా సమాజంగా పెంచి ఉంటుంది, ఖచ్చితంగా ఆవిడ ప్రభావం పిల్లల మీద ఉంటుంది ఖచ్చితంగా. సో అమ్మాయిని చేసుకుంటే చాలు అని జాతకాలు చూసే వాళ్ళే కాదు అసలు. అసలు జాతకం లెక్కలు పొంతలు ఇవన్నీ పక్కన పెట్టేసి జాతకాలే పొరపాటు నక్షత్రం అంటే అబ్బా ఎంత మంచి నక్షత్రం వచ్చిందిరా నీకు, ఇది చాలా మంచి నక్షత్రం, ఈ నక్షత్రం ఈ అమ్మాయి చాలా బాగా చూసుకుంటుంది. అసలు సిసలు బ్రాటప్ కదా, అంతే కదా. సో ఈ లక్షణాలతో వివాహాలు అయ్యేవి. ఇప్పుడంటే ఇప్పుడు అందరూ బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడున్న స్థితిలో ఉన్నాయి. అందరిని సమానంగా పెంచడం వల్ల ప్రతిదీ కామన్ గా చేసేసి ఆ అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ అనేది లేదు, ప్రతిదీ ఒకటే అని చెప్పడం వల్ల జాతకం చూసుకోవాలి, లగ్నాలు చూసుకోవాలి, అన్ని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అది ఈ నక్షత్రాలు చాలా సూపర్ పనిచేస్తారు. శతభిష నక్షత్రం. రైట్, మొత్తానికి 4 నక్షత్రాలు డెఫినెట్ గా బ్యాలెన్స్. సూపర్. చాలా సంతోషం. మీ రీసెర్చ్ ప్రకారం మీరు చెప్పి ఉన్నారు, చాలా అద్భుతంగా అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.